మోయిన్ అలీ నిన్న క్రికెట్ రిటైర్మెంట్ అనౌన్స్ చేయడం జరిగింది గాయస్. 37 ఇయర్స్కి, అంటే చాలా ఎక్కువ ఇయర్స్ లేండి. 37 అంటే చాలా పెద్దది. బాబర్ అజమ్ అప్డేట్ గాయస్. ఇదైతే బాబర్ అజమ్ వైట్ బాల్ అంటే ఓడిఐ T20 ఉంటుంది కదా, ఆ క్యాప్టెన్స్ అయితే కోల్పోవడం అయితే ఫ్యూచర్లో కాదు ఇప్పుడే కోల్పోవచ్చంట. ఎందుకంటే మొన్న బంగ్లాదేశ్ సిరీస్లో కూడా తను వర్స్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. తనకి ఎన్ని ఛాన్స్లు ఇచ్చినా కూడా తను అయితే ప్రూవ్ చేసుకోలేకపోతున్నారు. ఇంకైతే షాన్ మసూద్ కూడా తను టెస్ట్ క్యాప్టెన్స్ నుంచి తీసేయడం అయితే జరుగుతుందంట. భువనేశ్వర్ కుమార్ మొన్న యూపీ T20 లీగ్ జరుగుతుంది కదా, దాంట్లో 4 ఓవర్స్కి కేవలం 4 రన్స్ అయితే ఇచ్చారు. ఓన్లీ ఎకనమీ 1. అంటే ఇది టెస్ట్ కాదు, T20లోనే ఇలా వేసారంటే ఇంకా టెస్ట్లో ఇంకా దిమ్మరు తిరిగిపోతుంది. కానీ ఎంత టాలెంట్ ఉంటే ఏం గైస్, అంత వేస్ట్ అయ్యేటట్టు చేస్తారు మన BCCI సెలెక్టర్స్. లాస్ట్కి దిలీప్ ట్రోఫీకైనా సెలెక్ట్ చేసింటే చాలా బాగుండు. పాపం మనం ఫ్యూచర్లో పక్కా మన భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ అయితే చాలా మిస్ అవ్వబోతున్నాం. 2019లో అయితే మనం చాలా బలంగా ఉండే బౌలింగ్లో బూమ్రా, షమి, మరి భువనేశ్వర్ కుమార్. మెన్స్ క్రికెట్ లీగ్ అయితే అనౌన్స్ కావడం జరిగింది గాయస్. 20 సెప్టెంబర్ నుంచి 16 అక్టోబర్ వరకు జరుగుతుంది. ఇందులో మనం అయితే స్టార్ యంగ్ లెజెండ్స్ అయితే మనం చూడబోతున్నాం. అంటే యంగ్ లేదా ఓల్డ్ అంటే అందరూ రిటైర్మెంట్ ఇచ్చిన వాళ్ళే ఇందులో ఉంటారు ఎక్కువ. ఎగ్జాంపుల్ సచిన్ గారు, మళ్ళీ యువరాజ్ సింగ్, సురేష్ రైనా. ఇందులో ధోని అయితే ఉంటారు. మీరు ధోని ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే IPLలో చూడండి. ఇందులో అయితే ధోని గారు అయితే ఉన్నారు గైస్. బ్రెండన్ మెక్లమ్ అయితే గాయస్ జనవరి నుంచి వాళ్ళైతే 3 ఫార్మాట్ కోచ్ అయితే అవ్వడం జరుగుతుందంట. టెస్ట్ని ఓడిఐని T20గా T10గా అయితే ఆడతారా అంటే నా ఒపీనియన్ అయితే చెప్పాను. తను అయితే బ్యాచ్ బాల్ అయితే తీసుకొచ్చాడు కదా టెస్ట్లో, అందుకే చెప్పాను అనమాట. అంటే ఏమో అయితే అవ్వచ్చు కాదు. ఇంగ్లాండ్ మైండ్ సెట్ అయితే మనం ఎప్పుడు అర్థం చేసుకోలేము కూడా. చూద్దాం. వాళ్ళైతే బెన్ స్టోక్స్ చాలా మంచి ఫామ్లో ఉన్నాడు, కానీ తనకి ఇంజురీ అయితే అవ్వడం జరిగింది. జాస్ బట్లర్ కూడా ఇంజురీ అవ్వడం జరిగింది. పాపం ఇంజురీ అన్నీ ఇంగ్లాండ్కే అవుతున్నాయి.